ఈరోజు మన ముందున్న గెస్ట్ కావ్య రెడ్డి గారు, ఎంటర్ప్రైనర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్. ఈ జర్నీ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం? అంటే మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఇట్లా ఓన్గా పెట్టాలి క్లోతింగ్ బ్రాండ్? ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్గా నాకు బిజినెస్లో జీరో నాలెడ్జ్. నాకు అసలు నాలెడ్జే లేదు. ఫ్యాషన్ ఫీల్డ్లో అయితే ఐ హ్యావ్ ద నాలెడ్జ్. అండ్ 2021లో బ్యాక్ ఎండ్లో ఎంతమంది హీరోయిన్స్కి ఎంతమంది హీరోస్కి డిజైనింగ్ చేసినా నా నేమ్ బయటికి రాదు. సో ఐ నీడ్ టు స్టెప్ కమ్ అవుట్, రైట్? నేను బయటికి రావాలి కాబట్టి సో నా ఓన్గా నేను బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను. మీ దగ్గర తీసుకునే క్లాతే బయట తక్కువకు దొరికితే లైక్ దాని గురించి మీరు ఏం చెప్తారా? ఈ బిజినెస్కి ఎలా ఉంటుంది? ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ కానీ? ఫ్యామిలీ నుంచి అయితే ఏ సపోర్ట్ లేదు స్టార్టింగ్. అసలు మా హస్బెండే ఒక స్టెప్ సపోర్ట్ చేశారు. అంటే మీరు ఇప్పటిదాకా లైక్ ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ కానీ దాన్ని యాక్టర్ సపోర్ట్ కానీ తీసుకున్నారా మీ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ అంటే క్యాజువల్గా ఇప్పుడు అందరూ ఏదైతే మనీ ఇచ్చి ప్రమోట్ చేసుకుంటారు కదా, అలాంటివి నేను కొన్ని చేశాను. కావ్య ఫౌండేషన్ అని, సో దాని గురించి ఏమని చెప్పండి మేడం. అంటే కావ్యారెడ్డి ఫౌండేషన్ స్టార్ట్ చేయకుండా ముందే నేను మామూలుగానే కొంచెం సేవలు చేసేదాన్ని అనమాట ఎక్కువ. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పటి వరకు చేసిన నా సేవా కార్యక్రమాలలో లైక్ మీ మెయిన్ అజెండా ఏంటి మేడం? లైక్ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి అంటే మీకు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఎజెండా అయితే ఏం లేదు. నేను అనుకున్నా నేను సంపాదించిందంటే నేను పోతున్నప్పుడు తీసుకునే వెళ్ళలేను కదా. మీకు చిన్నప్పటి నుంచి ఉండేనా ఈ ఫౌండేషన్ ఇట్లా పెట్టాలి అని, లైక్ అంటే హెల్ప్ చేయాలి? అంటే అప్పుడెప్పుడో నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళందరినీ తెచ్చి ఒక ఫ్యామిలీ లాగా పెట్టాలి అనుకుంటున్నా, 10 or 20 పీపుల్ అలా నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పా. అందరూ నవ్వారు. లిటరల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. హీ అని ఎవ్రీవన్ లాఫ్ట్ ఆన్ మీ. ఆ అవమానం అనేది నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకో. లో ఫేజ్లో ఎప్పుడన్నా లైక్ గివ్ అప్ ఇద్దాం అన్న థాట్ ఎప్పుడన్నా ఉండేనా? లోగా పడిపోయిన ప్రతిసారి ఇంకొక స్ట్రాంగ్గా స్టెప్ తీసుకుంటున్నాను. ఓకే. అంటే మనుషులను నమ్మడం మానేసా. ఈ వరల్డ్నే, ఐ మీన్ లైక్ మనుషులనే కాదు, వరల్డ్నే రూల్ చేసేది రెండు నా దృష్టిలో. ఒకటి మనీ, ఒకటి పవర్. మీ దగ్గర మనీ లేకపోయినా పవర్ లేకపోయినా హూ ఆర్ యూ అంటారు. హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ కావ్య రెడ్డి గారు, ఎంటర్ప్రైనర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్. యాజ్ ఎ ఎంటర్ప్రైనర్గా చాలా అవార్డ్స్ తీసుకున్నారంట. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో కావ్య గారు. హలో అండి. సో చెప్పండి మేడం, వాట్ ఇన్స్పైర్ యూ టు స్టార్ట్ ఏ ఓన్ క్లోతింగ్ బ్రాండ్? అంటే నేనేం చెప్తా అంటే ఇన్స్పైర్ యూ అనే దానికంటే యాక్చువల్గా నేను అవ్వాలనుకున్నా ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. ఓకే. సో ఆబ్వియస్లీ ఒక సక్సెస్ఫుల్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అంటే 100% బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో ఇన్స్పిరేషనల్ అంటే నాకు నేనే ఇన్స్పిరేషనల్ తప్ప నాకు ఎవరైతే ఇన్స్పిరేషన్ లేరు. ఓకే. లైక్ ఈ జర్నీ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం? అంటే మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఇట్లా ఓన్గా పెట్టాలి క్లోతింగ్ బ్రాండ్? ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్గా నాకు బిజినెస్లో జీరో నాలెడ్జ్. నాకు అసలు నాలెడ్జే లేదు. ఫ్యాషన్ ఫీల్డ్లో అయితే ఐ హ్యావ్ ద నాలెడ్జ్. అండ్ 2021లో నేను కాలేజ్ స్టార్ట్ చేసి ఐ యూజ్ టు స్టడీ. ఆఫ్టర్ దట్ ఒక కమర్షియల్ బ్రాండ్ వర్క్ చేశాను. ఒక కంపెనీ ఫోటోగ్రఫీ అండ్ డిజైనర్ స్టూడియోకి సీఈఓగా వర్క్ చేసి చాలా సెలబ్రిటీస్ చేశాను బ్యాక్ ఎండ్లో. ఓకే. సో ఆఫ్టర్ దట్ నేను అనుకున్నాను, నేను బ్యాక్ ఎండ్లో ఎంతమంది హీరోయిన్స్కి ఎంతమంది హీరోస్కి డిజైనింగ్ చేసినా నా నేమ్ బయటికి రాదు. సో ఐ నీడ్ టు స్టెప్ కమ్ అవుట్, రైట్? నేను బయటికి రావాలి కాబట్టి సో నా ఓన్గా నేను బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే. లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? ఈ అక్టోబర్కి 3 years అవుతుంది. ఈ అక్టోబర్కి 3 years. ఓకే. హౌ ఇట్ వాస్ గోయింగ్ మేడం? వెరీ నైస్. ఇంప్రూవ్మెంట్ బాగుంది. ఓకే. ఆల్రెడీ మార్కెట్లో చాలా క్లోతింగ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, సో వీటికి మీకు డిఫరెన్స్ ఏంటి అండ్ మీరు ఏ గ్యాప్ని ఫిల్ చేస్తున్నారు? సో గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఫ్యాషన్లో ఉండదు. ఎందుకంటే ఫ్యాషన్ లైక్ ఒక సముద్రంలో గ్యాప్ ఎక్కడ ఉండదు కదా, అట్లే ఫ్యాషన్లో కూడా ఎక్కడ గ్యాప్ ఉండదు అనమాట. సో డిఫరెన్సెస్ అంటే ఏంటంటే కమర్షియల్ ఈజ్ డిఫరెంట్, బొటిక్ ఈజ్ డిఫరెంట్, టైలర్ షాప్ ఈజ్ డిఫరెంట్, డిజైనర్ స్టూడియో ఈజ్ డిఫరెంట్. సో నాకు డిజైనర్ స్టూడియో ఉంది. అండ్ నా డిజైనర్ స్టూడియో ఏంటంటే ఒక్కొక్క ఫ్యాషన్ డిజైనర్ యొక్క డిజైనర్ స్టూడియో ఒక్కొక్క డిఫరెన్సెస్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ యూనిక్ స్టైల్, వాళ్ళ వే అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒకలాగా క్రియేట్ చేస్తారు వాళ్ళ ఓన్ డిజైనర్ స్టూడియోని. ఓకే. లైక్ అంటే మీ దగ్గర మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారా మేడం? అంటే మీరు డిజైన్ ఇస్తారా?
నో 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 సి నాకు డిఫరెంట్ సిటీస్ దగ్గర నుంచి వెండర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు నా దగ్గర జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది, ఎగ్జాంపుల్ మల్మల్ కాటన్ ఉంది, వాట్ ఎవర్ నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు బయట ఎక్కడ దొరకవు. ఓకే. నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేపిస్తాను అంటే క్యాడ్లో డిజైనింగ్ ప్రింట్స్ చేపిస్తాను. చేపించిన తర్వాత నేను అది మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించేసేసి నా ఓన్ ప్రింట్స్ నేను తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నా ఓన్ ప్రింట్స్ ఎక్కడైనా మీకు బయట ఎక్కడ దొరకవు. నా ఛాలెంజింగ్ ఏంటంటే క్లయింట్స్తో ఇదే అనమాట, నా ప్రింట్ మీకు ఎక్కడ దొరకదు. ఇన్ కేస్ మీకు దొరికింది అనుకోండి, నేను ఆ టాన్ గిఫ్ట్గా ఇస్తాను. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఆ వెండర్తో మాది రిలేషన్ కట్ అవుతుంది. ఓకే. సో మీరు అది పెట్టుకున్నారు ఇంకా. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే మీ దగ్గర యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఆన్లైన్ సేల్స్కి ఆఫ్లైన్ సేల్స్కి డిఫరెన్స్ ఏంటి మేడం? అంటే మీ ఇన్స్టాకు చూసుకుంటే లైక్ మీ కలెక్షన్స్ పేజ్ కానీ మీ ఇన్స్టా పేజ్ కానీ అన్నీ బాగా రీచ్లో ఉన్నాయి. సో మీకు ఆన్లైన్ సేల్స్ ఎలా ఉంటాయి, ఆఫ్లైన్ సేల్స్ ఎలా ఉంటాయి? నాకు ఎక్కువ ఆఫ్లైన్ సేల్సే నడుస్తుంది హానెస్ట్గా చెప్పాలి అంటే. ఎందుకు ఆన్లైన్ చాలా తక్కువ. ఇప్పుడు ఒక 2 వీడియోస్ బాగా వైరల్ అయ్యి ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి వస్తున్నారు చాలామంది. ఓకే. ముందు కూడా మౌత్ టాక్ నుంచి రావడం క్లయింట్స్ ఎక్కువ, సేల్ కూడా జరుగుతుంది ఎక్కువ. డిఫరెన్సెస్ ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఆన్లైన్కి ఏంటంటే మీకు టైం వేస్ట్ అవ్వదు అండ్ ఈజీగా మీ హోమ్కే డెలివరీ అయిపోతుంది. మేము ఆన్లైన్లో రిక్వైర్మెంట్ తీసుకుంటాం, మెజర్మెంట్స్ తీసుకుంటాం. కానీ హెసిటేట్ ఫీల్ అవుతారు ఆన్లైన్లో తీసుకున్న కస్టమర్స్, ఎలా వస్తుందో అనేసి. క్వాలిటీ చెక్ ఉండదు, ట్రయల్ ఉండదు, రైట్? సో అదే ఆఫ్లైన్ వాళ్ళు ఏంటంటే టైం తీసుకొని ఫ్యాబ్రిక్ మంచిగా చూస్ చేసుకొని అన్నీ బాగా. ఎందుకు ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు సాటిస్ఫై కారు అంటే కొంతమంది రీజన్ ఏంటంటే ఇప్పుడు మనము మంచి ఫ్యాబ్రిక్స్ ఇస్తాం, అన్ని బ్రాండ్స్ అట్లా ఇస్తాయని గ్యారంటీ లేదు కదా. ఓకే. సో వాళ్ళకి ఫస్ట్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ట్రస్ట్ ఉండదు చాలామందికి ఆన్లైన్లో కొనే వాళ్ళకి. అండ్ రిటర్న్ లేదు కదా అనుకోండి, ఎలా కొంటారు? సో ఆఫ్లైన్ సేల్కి ఆన్లైన్ సేల్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే. లైక్ మీ దగ్గర తీసుకునే క్లాతే బయట తక్కువకు దొరికితే లైక్ దాని గురించి మీరు ఏం చెప్తారా? అంటే నా దగ్గర తీసుకునే క్లాత్ బయట తక్కువ దొరుకుతుందంటే అది ఖచ్చితంగా పాలిస్టర్ అయి ఉంటుంది. పాలిస్టర్. ఓకే. 100% పాలిస్టర్ అయితే. నేనైతే పాలిస్టర్ అమ్మదలుచుకోలేదు. నేను జనాలకు క్యాన్సర్ కూడా ఇవ్వాలనుకో ఓకే. పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చేసి. ఓకే. సో ఎలా అంటే ఇప్పుడు చాలా బ్రాండ్స్ చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నాయి, రైట్? 200కి 300కి 400కి. సో పీపుల్ ఆల్సో లైక్ ఒకసారి వేసుకొని వదిలేస్తున్నాం కదా, పడేస్తున్నాం కదా. ఒకప్పుడు ఎలా ఉండేది, ఒక అవుట్ఫిట్ కొనాలంటే ఒక 5000 పెట్టాలంటే ఓకే, అదొక 10 సార్లు 20 సార్లు వాడేవాళ్ళు అట్లీస్ట్. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒక్కసారి వేసుకోవడానికి 5000 ఖర్చు పెట్టాలా? ఎందుకు అవసరం లేదు, రెడీమేడ్కి వెళ్ళిపోయి కొనేద్దామని. సో ఏదైనా దానికి బాగా అలవాటు పడిపోయి ఈవెన్ నైట్ డ్రెస్సెస్ కూడా అలానే వెళ్ళిపోతుంది. అంటే మీరు 24 అవర్స్ పాలిస్టర్ బాడీ పైన వేసుకుంటున్నారు. ఒకప్పుడు 1000లోనో 500లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది, రైట్? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 100లో ఒకరికి కంపల్సరీ క్యాన్సర్ ఉంటుంది. అది వచ్చేదే పాలిస్టర్ ఫ్యాబ్రిక్ వల్ల. ఓకే. సో ఎంతైనా మీరు పాలిస్టర్ అమ్మ అంటారు. అసలు అమ్మను. మేబీ ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో అవుట్ఫిట్స్ కావాలన్న వాళ్ళకి మేబీ ఒక 10% పాలిస్టర్ మిక్స్ అయి ఉంటుంది, కానీ అది కూడా ఇది మనం ఇచ్చే అవుట్ఫిట్ని బట్టి ఉంటుంది. అంతేగాని నేను ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అనమాట. క్లయింట్స్కి డైరెక్ట్గా చెప్తాను, నేను చీప్ ఫ్యాబ్రిక్ అమ్మనండి, పాలిస్టర్ అమ్మను. మీరు మరీ అంత చీప్గా ఇవ్వాలి నేను అంటే ఇప్పుడు 2000కి లెహంగా క్రాప్ టాప్ దుప్పటా రావాలి అంటే నా దగ్గర రాదు. అట్లీస్ట్ మినిమం 4500 5000 అయితే ఉండాలి. నేను అట్లా అంటప్పుడు నేను ఆర్డర్ కూడా తీసుకోను, చేయనని చెప్పేస్తాను. లైక్ అంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని. ఆఫ్టర్ దట్ నేను ఎంఎస్ చేయాలి అని చెప్పేసి యూఎస్లో జిఆర్ఏ అండ్ ఐఎల్స్ రాశాను. Okay. అన్ఫార్చునేట్గా ట్రంప్ ఎలక్షన్స్ జరుగుతూ అప్పుడు ఏదో వీసా రిజెక్ట్ అయింది 2 times. తర్వాత ట్రై చేయమన్నారు ఇంట్లో, బట్ మళ్ళీ అమ్మకి సర్జరీ అవుతుంది, బ్రెయిన్ సర్జరీ అనేసి ఇంకా స్టాప్ చేయాలి. ఓకే. ఈ బిజినెస్కి ఎలా ఉంటుంది? ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ కానీ? ఫ్యామిలీ నుంచి అయితే ఏ సపోర్ట్ లేదు స్టార్టింగ్. అసలు మా హస్బెండే ఒక స్టెప్ సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ నుంచి అయితే 0 సపోర్ట్. తర్వాత నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, పర్ఫెక్ట్, ఏ ప్రాబ్లం లేదు, ఎవ్రీవన్ ఈజ్ సపోర్టింగ్. అంటే ఫస్ట్లో డిస్కరేజ్మెంట్ ఉండేనా మీకు? ఆబ్వియస్లీ ఉంటుందండి, ఇంకా ఫ్యాషన్ ఫీల్డ్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అంటే చాలా ఉన్నాయి కదా మీరు స్టార్ట్ చేసే ముందే, లేకంటే మీరు ఏ థాట్తో అంటే రిస్క్ తీసుకుందాం అన్న థాట్తో వచ్చేసారా? బిజినెస్ అంటేనే రిస్క్. డిజైనర్ ఇప్పుడు నేను దీనికంటే ముందు సాఫ్ట్వేర్ డెవలపర్ని. సో కాబట్టి అది జాబ్ మానేసి మళ్ళీ డే 1 నుంచి కాలేజ్కి ఫీజు కట్టి కాలేజ్ జాయిన్ అయ్యేసి మళ్ళీ జాబ్ చేసి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్. నేను అడిగితే నా సెకండ్ కెరీర్ అగైన్ ఐ స్టార్టెడ్. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టము.
సో అట్లా స్టార్ట్ చేశాను. లైక్ డిఫరెన్స్ తెలుస్తుందా మేడం? మీరు ఇంతకుముందు హీరోయిన్స్కి చేసినప్పుడు, ఇప్పుడు మీరు ఓన్గా పెట్టుకున్నప్పుడు ఓన్ ఐడెంటిఫికేషన్. అంటే ఇప్పుడు మనం ఒక లేబుల్‌లో కానీ, ఒక డిజైనర్ స్టూడియోలో గానీ వర్క్ చేస్తే మనం ఎలా వర్క్ చేస్తాము? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో వర్క్ చేస్తారు. కొంతమంది నేను ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఆలోచిస్తారు. కొంతమంది ఈ కంపెనీ కూడా నాదే. కంపెనీ డెవలప్ అయితే నేను కూడా డెవలప్ అవుతా అని ఆలోచించి వర్క్ చేస్తారు. నేనెలా అంటే ఇది నాది. ఎందుకంటే ఇది నాదైతే నేను ఎలా చేస్తాను అన్నట్లే నేను వర్క్ చేశాను. ఓకే. ఎక్కడైనా. ఎక్కడ వర్క్ చేసినా ఈవెన్ సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేసినా ఇప్పుడు కంపెనీ డెవలప్ అయితే దాంతో పాటు నేను కూడా డెవలప్ అవుతా. సో, హార్ట్‌ఫుల్‌గానే చేశా. ఏది చేసినా కూడా ఆఫ్టర్ ద డిఫరెన్సెస్ ఏంటంటే బిజినెస్‌లో చాలా రిస్కులుంటాయి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏదో ఈ మధ్య కాలంలో అందరూ డబ్బులున్నాయి కదా అని బిజినెస్ పెట్టేస్తున్నారు. సోషల్ మీడియా ఉందని బిజినెస్‌కి ఆ! వచ్చేస్తున్నారు. ఫాలోయింగ్ ఉంది కదా అనేసి పెట్టేస్తున్నారు. ఓకే. అంటే మీరు ఇప్పటిదాకా లైక్ ఇన్‌ఫ్లుయెన్సర్ సపోర్ట్ గానీ, ఎవరిదైనా యాక్టర్ సపోర్ట్ గానీ తీసుకున్నారా? మీ బ్రాండ్‌ని ప్రమోట్ జేయడానికి? అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ అంటే క్యాజువల్‌గా ఇప్పుడు అందరూ ఏదైతే మనీ ఇచ్చి ప్రమోట్ చేసుకుంటారు గదా! అలాంటివి నేను కొన్ని చేశాను అంతే. ఓకే. హ్మ్. సో, అంటే ఒపీనియన్ ఏంటి మేడం? లైక్ ప్రమోట్ అవుతుందా? అంత జనాలకెళ్తుందా? అంటే హానెస్ట్‌గా చెప్పాలంటే ఇన్‌ఫ్లుయెన్స్ త్రూ మనకెప్పుడు బిజినెస్ రాదు. ఇన్‌ఫ్లుయెన్స్ త్రూ బ్రాండ్ రీచ్ అవుతుంది. ఓకే. ఓకే. ఎందుకంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక బ్రాండ్ గురించి చెప్తే వాళ్ళకొక 50,000 ఫాలోవర్స్ ఉన్నారండి. సో, మీకే ఉన్నారు ఎగ్జాంపుల్ 50,000 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు నా బ్రాండ్ గురించి చెప్పారనుకోండి, మీ 50,000 ఫాలోవర్స్ కనీసం నా బ్రాండ్ లోపలికెళ్ళేసి చూస్తారు. ఏంటదని. లేదంటే అదొక్క రీల్ ఒక్కటి చూస్తారు. మీరు నాలాంటి బ్రాండ్స్ ఇంకొక 10 చేశారనుకోండి, దేనికి సేల్ ఎళ్తుంది? ఓకే. దేనికెళ్ళదు. సో, బ్రాండ్ రీచ్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. బ్రాండ్ జనాల్లోకెళ్ళడం. సో, అందుకోసం నేను సేల్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏ ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి నేను సేల్సే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది నాకు ముందే తెలుసు. ఐయామ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ కూడా కదా! కాబట్టి నాకు తెలుసు. సో, అంటే మీకు ఇప్పుడు ఇన్‌స్టా గూడా మీరు హ్యాండిల్ చేస్తున్నారు గాబట్టి, మీరు ఆఫ్‌లైన్ సేల్సే ఎక్కువున్నాయని జెప్తున్నారు. ఎందుకు ఆన్‌లైన్ సేల్స్ అంత డిఫరెన్స్? నిజం చెప్పాలి అంటే 3 ఇయర్స్ సఖియాలో నాకు తెలిసినంత వరకు ఒక కనీసం నాకున్న టాలెంట్‌తోనే ఒక 1,000,000 ఫాలోవర్స్ తెచ్చుకోవచ్చు. ఓకే. బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేక్ ఫాలోవర్స్. నాకు జెన్యూన్‌గా 5,000, 2,000 ఉన్నా చాలు. దాని నుంచి సేల్ వచ్చినా చాలు. సో, ఇప్పటి వరకు నా స్ట్రాటజీస్ ఏవైతే నేను నా పాస్ట్ కంపెనీలో వర్క్ చేసిన చోట యూజ్ చేశానో, అది నా బ్రాండ్‌కి ఎక్కడ యూజ్ చేయలేదు. సో, హానెస్టీగానే ఎక్కడ ఏవి యాడ్స్ కూడా రన్ చేయలేదు. ఓకే. హానెస్టీగానే వచ్చిన ఫాలోవర్స్. సో, అండ్ మీ ఇన్‌స్టాలో చూసాను 'కావ్య ఫౌండేషన్' అని. సో, దాని గురించి ఏమన్నా చెప్పండి మేడం? యాహ్! అంటే కావ్యారెడ్డి ఫౌండేషన్ స్టార్ట్ చేయకోకుండా ముందే నేను మామూలుగానే కొంచెం సేవలు చేసేదాన్ననమాట ఎక్కువ. సో, ఫౌండేషన్ స్టార్ట్ చేయకోకుండా ముందే నాకు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెల గారి దగ్గర నుంచి నాకు అవార్డ్ అవార్డ్ వచ్చింది. తీసుకున్నారు. ఓకే. తీసుకున్నాను. సోషల్ యాక్టివిస్ట్‌గా అవార్డ్‌గా. సో, అప్పుడే నేను చాలా చేస్తునిన్నా. సో, ఇప్పుడు చాలామంది అన్నారు, "మీరు మనీ అన్నా" నేనేం చేస్తానంటే ఒక ఫౌండేషన్‌కి ఏదైనా మనీ అన్నా ఇచ్చి ఫుడ్ పెట్టిస్తాను. లేదు అంటే నేను పర్సనల్‌గా వెళ్ళి ఆ ఫౌండేషన్ తరపు నుంచి ఫుడ్ గానీ, ఏదో ఒకటి వాళ్ళకి బట్టలు గానివ్వండి, ఏదో ఒకటి చేసేదాన్ని. సో, చాలామంది ఏమన్నారంటే, ఎవరో ఫౌండేషన్‌లో చేసే కంటే మీరే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయొచ్చు కదా! అని అన్నారు ఇద్దరు, ముగ్గురు. ఓకే. సో, ఆఫ్టర్ దట్ నేను అనుకున్నాను, నా సొంతంగా నేను చేస్తున్నా కాబట్టి ఓకే. నా పేరే పెట్టుకొని నేనే ఎందుకు చేయకూడదని స్టార్ట్ చేశాను. ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటి వరకు చేసిన నా సేవా కార్యక్రమాలలో నాట్ ఎ సింగిల్ రూపీ నేను ఎవ్వరి దగ్గర నుంచి తీసుకోలే. ఇట్స్ మై ఓన్ మనీ. గవర్నమెంట్ స్కూల్‌లో మొన్న 200 పీపుల్‌కి ఫుడ్ పెట్టాను. హ్మ్. మెంటల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి భోజనాలు పెట్టాను. అట్లా ఒక్కొక్క చోట ఒక గుడి దగ్గర పెట్టాను. ఓకే. సో, అలా ఫౌండేషన్ తరపు నుంచి తరపు పెడతాను. నుంచి. ఓకే. లైక్ మీ మెయిన్ అజెండా ఏంటి మేడం? లైక్ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి అంటే మీకు ఎక్కడ ఇన్‌స్పైర్ అయ్యారు? అంటే ఎజెండా అయితే ఏం లేదు. నేను అనుకున్నా నేను సంపాదించిందంతా నేను పోతున్నప్పుడు తీసుకొని వెళ్ళలేను గదా! సో, నాకేంటంటే ఇప్పుడు కొంచెం ఏదో ఒకటి చెయ్యాలి. ఆడపిల్లలకి గానీ, చదువుకోవాలనుకున్న వాళ్ళకి గానీ, అట్‌లీస్ట్ నా సైడ్ నుంచి ఒక చిన్న సహాయం చాలు. నేను అంత కోట్లలో కోట్లు ఇచ్చే స్టేజ్‌లో గూడా లేను. జస్ట్ ఒక స్మాల్ హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంతే. నా సైడ్ నుంచి నేను సంపాదించినంతా నా ఓన్ సంపాదన చిన్న చిన్న హెల్ప్ అంతేగాని దీన్ని అడ్డం పెట్టుకొని పెద్ద పెద్దగా అయిపోవాలి అని అసలు ఆ థాట్స్ కూడా లేవు. అసలు ఏమీ లేదు. అంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత లైక్ స్టార్ట్ చేసిన తర్వాత పీపుల్‌లో గానీ, పర్సనల్‌గా గానీ మీరేమైనా చేంజెస్ చూసారా? అంటే జస్ట్ ఇన్‌స్టా నుంచి చాలామంది మెసేజెస్ చేస్తుంటారు. కామెంట్ చేస్తున్నారు. మీరు గ్రేట్ అండి. ఓకే. సో, మీరు సో, ఇంకొంతమంది ఎవరో పొలిటికల్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. ఒక 10, 20 లైన్స్ రాసారు. అది నేను చెప్పలేను. ఐ మీన్ చాలా ఉంది. మీరు చాలా గ్రేట్. అంత ఈజీ కాదు ఇవి చేయడం.
జడ్జ్ చేసే వాళ్ళు చాలామంది ఈజీగా జడ్జ్ చేస్తారు. సో నేను ఏంటంటే ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చాను, కానీ ముందు కూడా చేసేదాన్ని. ఓకే. ముందు కూడా చేసేదాన్ని. ఏమంటే ఇప్పుడొచ్చాను మీడియా ముందుకి. అంతేగా తప్ప నేనేదో మీడియా కోసం చేయాలని లేదు. ఓకే. అదే. సో, చాలా కామెంట్స్ వచ్చాయి. చాలామంది వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పి కూడా సోషల్ మీడియాలో అడిగారు. పర్సనల్ మెసేజెస్ చేశారు. అంటే యాక్టివిటీస్ చేస్తున్నారు కదా కొంచెం మంది. ఐ సెడ్ దట్ నేను అన్నిటికీ దూరం అండి. నా పని ఏదో నేను చేసుకుంటాను. నాకు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలని లేదని చెప్పి. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్‌లో, సర్కిల్స్‌లో గానీ ఎవరన్నా మిమ్మల్ని చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? అంటే హెల్పింగ్. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఏమన్నారు అంటే మేము కూడా సర్వ్ చేస్తాము మీతో పార్టీ అంటే, మీరు మనీ ఏమి ఇవ్వద్దు, కావాలంటే వచ్చి సర్వ్ చేయండి. ఫుడ్ కూడా ఎలా అంటే ఇప్పుడు కొన్ని ఆశ్రమాల్లో కానీ కొన్ని స్కూల్స్లలో ఫుడ్ నాట్ అలౌడ్. ఓకే. బయట క్యాటరింగ్ నుంచి అలో చేయరు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? సో గవర్నమెంట్ ఇవ్వదు అలా. సో మనం అక్కడే కుక్ చేయించాలి మన ఫుడ్ ఇచ్చి. కొన్ని వాటికి పర్మిషన్ ఇస్తారు. ఎవరైతే పర్మిషన్ ఇస్తారో నేను క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడినప్పుడు ఫుడ్ ఫస్ట్ నేను టెస్ట్ చేస్తాను. నేను తింటా. నేను వాళ్ళ ముందర నేను తిన్న తర్వాత వాళ్ళకి పెడతా. సూపర్ అసలు. ఓకే. అంటే మీరు కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఓకే. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఉండేనా ఈ ఫౌండేషన్ ఇట్లా పెట్టాలి అని, లైక్ అంటే హెల్ప్ చేయాలి? అంటే అప్పుడెప్పుడో నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో మా వాళ్ళు ఏదో అడిగారు, ఏమవుతావు ఏంటి అని. ఒక క్లాస్లో మా లెక్చరర్, ఐ డోంట్ నో ఆయన నేమ్, ఏదో అడిగారు. ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పిలిచి అడుగుతుంటే నేను ఒకటి చెప్పాను. ఏమని అంటే, నాకు ఎవరైతే పేరెంట్స్ ఉండకుండా పిల్లలు ఉంటారో, బాగా చదువుకుంటూ సఫర్ అవుతున్న వాళ్ళు, పేరెంట్స్కి కూతురు కొడుకు లేకోకుండా వదిలేసిన వాళ్ళు, ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళందరినీ తెచ్చి ఒక ఫ్యామిలీ లాగా పెట్టాలి అనుకుంటున్నా. ఒక చిన్న హౌస్ లాగా పెట్టి వాళ్ళని ఒక చోట ఆశ్రమం లాగా, అంటే ఎక్కువ మందిని కూడా నేను హైర్ చేసుకోవాలనుకోవట్లేదు, 10 or 20 పీపుల్ అలా నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పా. అందరూ నవ్వారు. లిటరల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. హీ అని ఎవ్రీ వన్ లాఫ్ట్ ఆన్ మీ. నిజంగా నవ్వారు. కానీ ఈరోజు నేను స్టార్ట్ చేసి ఐ థింక్ మెసేజెస్ వస్తున్నాయి. నాకు తెలిసి ఈరోజు నేను స్టార్ట్ చేశా కదా, అది వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ అవమానం అనేది నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఓకే. దాన్నే మోటివేషన్ లాగా తీసుకొని స్టార్ట్ చేశారా? అసలు నాకు అది గుర్తు కూడా లేదు. ఇప్పుడు మీరు అడిగినప్పుడు నాకు గుర్తొచ్చింది. మేబీ ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూస్తుంటారు కదా నా బీటెక్ ఫ్రెండ్స్ అందరూ, గుర్తొస్తుంది వాళ్ళకి కూడా. అరే మేము నవ్వాం కదా కావ్యాన్ని చూసి అని చెప్పేసి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు, నేను ఒక డిఫరెంట్గా చెప్పాను కదా, అందుకే నవ్వారు. సో అంటే మీరు బిజినెస్ చేద్దాం అన్నప్పుడు కూడా అదే రియాక్షన్ వచ్చింది ఫ్రెండ్స్ నుంచి? అంటే నేను ఎవరి ఫ్రెండ్స్ని సపోర్ట్ అడగలేదు, నేను స్టార్ట్ చేస్తున్నాను కూడా ఎవరికి చెప్పలేదు. సైలెంట్గా స్టార్ట్ చేసేసాను. జస్ట్ నా ఫ్యామిలీలో మాత్రం తెలుసు. ఫస్ట్ అంత ఎంకరేజ్మెంట్ లేదు. పోను ఎవ్రీవన్ ఈస్ ట్రస్టింగ్ మీ అన్న. ఓకే. యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి? మామూలుగా ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, ఒక కంపెనీ పెట్టామనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాఫ్ట్వేర్ కానీ రెస్టారెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఒక సిస్టమ్ ఫామ్ అవ్వాలి. ఒక సిస్టమ్ ఫామ్ అవ్వకపోతే ఆ బిజినెస్ ఎక్కువ రోజులు నిలబడదు, రైట్? సో ఆ సిస్టమ్ని ఫామ్ చేయాలి అంటే ఫ్యాషన్లో చాలా కష్టం. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకు అంటే కారిగర్స్ది మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో వీక్లీ శాలరీస్ ఉంటాయి. ఈరోజు సాటర్డే నువ్వు శాలరీ ఇవ్వకపోతే రేపు రారు. ఓకే. రేపు ఒకవేళ ఒక 10 ఆర్డర్లు ఉన్నాయి, సడన్గా ఫీవర్ వస్తుంది వాళ్ళకి, ఇంకొక కారిగర్ని తెచ్చి మనం పెట్టుకోలేము. సో మన ఫినిషింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ సిస్టమ్ ఫామ్ చేయడం అనేది చాలా కష్టం. అందుకోసమే చాలామంది ఈ సిస్టమ్ ఫామ్ చేయకోకుండా సింపుల్గా బొటిక్స్ రన్ చేసేస్తున్నారు. ఓకే. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక అమ్మాయిగా కూడా నేను ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నట్లే చాలా నేర్చుకున్నా బిజినెస్ నుంచి, చాలా పోగొట్టుకున్నాను. ఎవరిని నమ్మకూడదు అనిపించింది నాకైతే. ఓకే. అంటే స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ ఆలోచించే దిగరా? లేదు, నాకు జీరో నాలెడ్జ్ అని చెప్పా కదా. బిజినెస్లో నాకు నిజంగా జీరో నాలెడ్జే, ఏమీ తెలియదు. కాలము పరిస్థితులు నేర్పిస్తాయన్నారు కదా, నాకు కూడా అట్లే నేర్పించాయి. ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి? నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ మెసేజెస్ కానీ మీకు ఇన్స్టాలో? నాకైతే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. మేబీ ఫ్యూచర్లో ఫేస్ చేస్తానో కూడా నాకు తెలియదు. ఓకే. ఇప్పుడైతే నెగిటివిటీ అయితే ఎప్పుడు పెట్టుకోలేదు. కానీ మా బ్రాండ్ని కొనాలని చాలామంది వచ్చారు. ఓకే. నా బ్రాండ్ని కొనాలని వచ్చారు. కొంతమంది నా బ్రాండ్ నుంచి తీసేసి బ్రాండ్ లాక్కోవాలని ట్రై చేశారు. సో స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అని నేర్చుకున్నాం. ఓకే. నార్మల్గా బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ కామన్ కదా, మరి లో ఎప్పుడైనా చూసారా ఈ 3 ఇయర్స్లో? ఫైనాన్షియల్గా కానీ సేల్స్ పరంగా కానీ? మార్కెట్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, ఒకదాంతో ఒకటి లింకప్ అవుతూనే ఉంటుంది అనమాట. కాబట్టి ఆబ్వియస్లీ సేల్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది కంపల్సరీ.
మనీ రొటేషన్ అవ్వకపోతే ఏ బిజినెస్ అవ్వదు. అవును. అవుతుంది. అంటే లో ఫేజ్‌లో ఎప్పుడన్నా లైక్ గివ్ అప్ ఇద్దాం అన్న థాట్ ఎప్పుడన్నా ఉండేనా మీకు? ఎప్పుడు లేదు. లోగా పడిపోయిన ప్రతిసారి ఇంకొక స్ట్రాంగ్‌గా స్టెప్ తీసుకుంటున్నాను. ఓకే. అంటే మనుషులను నమ్మడం మానేసా. అంటే లైక్ హానెస్టీగా చెప్పాలి అంటే ఈ వరల్డ్‌నే ఐ మీన్ లైక్ మనుషులనే కాదు వరల్డ్‌నే రూల్ చేసేది రెండే రెండు నా దృష్టిలో. ఒకటి మనీ, ఒకటి పవర్. అంతే. మీ దగ్గర మనీ లేకపోయినా, పవర్ లేకపోయినా హూ ఆర్ యూ అంటారు. అంతే. ఆ 2 ఉన్నాయనుకోండి మీరు ఏ ఫంక్షన్‌కెళ్ళినా ఫస్ట్ మీరొచ్చారా అని చూస్తారు. మీకు ఈ 2 లేవనుకోండి, వాడొస్తే రాకపోతే మనకేంటి అని చూస్తారు. దట్స్ ద డిఫరెన్స్. సో, అంటే లో చూసారు గానీ స్ట్రాంగున్నారు. స్ట్రాంగ్‌గా ఉన్నాను. మనుషుల గురించి తెలుసుకున్నాను. అన్నీ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను ఓకే. బిజినెస్‌లో అయితే. అంటే మనం సోషల్ మీడియాలో ఉంటున్నప్పుడు గానీ, మా బిజినెస్‌లో ఉంటున్నప్పుడు గానీ, ప్రతి మంత్‌కి, ప్రతి వీక్‌కి కొత్త అనలిటిక్‌తో రావాలి. సో, మీరు ఎట్లా ఫాలో అవుతారు? అంటే కస్టమర్స్ రిటెన్షన్ గానీ ఎట్లా ఫాలో అవుతారు? సో, నా కస్టమర్స్ ఎలా అంటే నాకు కస్టమర్స్ ఒక డిఫరెంట్ థాట్స్‌తో వస్తారు. సో, నేనేదో స్టిచ్చింగ్‌కి ఇచ్చేస్తే స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చేయడం కాదు. నాకొక టీమ్ ఉన్నారు. ఓకే. సో, ఈ టీమ్‌ని నేను ఒక సిస్టమాటిక్ ఫార్మ్ చేసుకున్నాను. సో, టీమ్ కూడా ఒక ప్రొఫెషనల్ వేతో వర్క్ చేస్తారు. ఇప్పుడు మీరు స్టిచ్చింగ్‌కి ఇచ్చారనుకోండి వాటెవర్ యూ వాంట్ దే విల్ డూ అండ్ దే విల్ గివ్ యూ. సో, ఆ ప్రొసీజర్ ఏంటి ఇలస్ట్రేషన్ వేస్తారు. 50% అడ్వాన్స్ తీసుకుంటారు. సో, వర్క్ అయిపోయాక ఫిట్టింగ్ అంతా ఎవ్రీథింగ్ అయిపోయాక మిగతా 50% అడ్వాన్స్ తీసుకుంటారు. ఓకే. అన్ని అప్రూవల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు మగ్గం వర్క్ కావాలా? మీకు మిషన్ ఎంబ్రాయిడరీ కావాలా? ఫ్యాబ్రిక్ అప్రూవల్, తర్వాత డిజైన్ ప్యాటర్న్స్ అప్రూవల్, కలర్ కాంబినేషన్ అప్రూవల్ అండ్ వర్క్ అప్రూవల్. దాని తర్వాత కటింగ్, స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్? సో, అలా ఒక ప్రొఫెషనల్ వేలో చేస్తారు. ఇప్పుడు పర్సనల్ డిజైనింగ్‌కి ఎలా వస్తారంటే నా అపాయింట్మెంట్ తీసుకొని మరీ వస్తారనమాట చాలామంది. సో, మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు బ్రైడూమే కాదు. లైక్ ఏవైనా సరే కాంబో సెట్ బర్త్‌డే ఫంక్షన్స్ కానివ్వచ్చు, శ్రీమంతాలకి, గృహప్రవేశాలకి ఏవైనా కాంబో సెట్స్ అడుగుతారు కదా! ఫ్యామిలీ అంతా ఒకే అవుట్‌ఫిట్ ఏసుకోవాలని. మెహందీ, రిసెప్షన్‌కి, పెళ్ళికి అంతా ఒక కాంబో సెట్ లాగా తీసుకొని వాళ్ళ బడ్జెట్ ఎన్ని లాక్స్‌లో వాళ్ళకి బట్టలు కావాలి మొత్తం. ఫుట్‌వేర్, యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం విత్ జ్యువెలరీ. ఓకే. వి ఆర్ డీలింగ్ విత్ ద ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ అండ్ నేచురల్ డైమండ్ జ్యువెలరీ కూడా మేము డీల్ చేస్తాం. డీల్ చేస్తారు. ఓకే. సో, ఏ టు జెడ్. అది కూడా ఎలా అంటే ఇప్పుడు మీరొచ్చారు మేము పెళ్ళికి మా దగ్గరికి. సో, వచ్చారు ఏవో తీసుకున్నారు మేమేదో సజెస్ట్ చేసామని కాదు. విల్ స్టడీ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. ఓకే. అండ్ విల్ స్టడీ యువర్ బాడీ స్ట్రక్చర్. కలర్, హైట్‌ని బట్టి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఒకరు లావుంటారు, ఒకరు సన్నగా ఉంటారు. ఒకరు తెల్లగా ఉంటారు, ఒకరు నల్లగా ఉంటారు. ఒకరు హైట్ ఎక్కువ ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు. ఇద్దరూ హ్యాపీగా ఉండాలి. రైట్? ఆ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోవడంలోనే అందరూ బ్యాకప్ అయిపోతారు. ఒక హీరో, ఒక హీరోయిన్ ఏదేసుకుంటే బట్టలు అదే కావాలి మాకు. అంతేగాని మనకి ఏది సెట్ అవుతది, ఏ ప్యాటర్న్ సెట్ అవుతదని ఎవ్వరు ఆలోచించరు. కానీ ఇక్కడ సఖియాలో మేమేం చేస్తామంటే అకార్డింగ్ టు యువర్ బాడీ స్ట్రక్చర్, కలర్ అండ్ హైట్‌ని బట్టి రిక్వైర్మెంట్ తీసుకొని ప్రతి స్టెప్ అప్రూవల్‌తో పాటు నీట్‌గా అవుట్‌ఫిట్ ఇస్తాం. సో, దీనివల్ల ఏముంటుందంటే మీకు మాకు లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంటుంది. సో, అందుకోసమే మాకు నెగటివిటీ ఎక్కడ జరగదు క్లయింట్‌తో. ఎందుకంటే ప్రతి స్టెప్ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ప్రతి స్టెప్ చార్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు 38 ఈవెంట్స్ కంప్లీట్ చేశాను. ఓహ్! సూపర్. యాహ్! ఓకే. అంటే ఏదన్నా మూమెంట్ షేర్ చేసుకోగలుగుతారా? హ్యాపీ కస్టమర్ ఉంటారు కదా మీకు. ఏదన్నా మూమెంట్, ఏదైనా సిట్యుయేషన్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది కస్టమర్? చాలామంది ఉన్నారు. అయితే బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి 2 ప్లేస్‌లలో. ఫస్ట్ ఒకటి నాకొక డాక్టర్ వచ్చారు. జగిత్యాల సంథింగ్ ఊరు ఉంది కదా! అది ఇక్కడి నుంచి 3 అవర్స్ జర్నీ ఐ ఓకే. థింక్ సో. అక్కడి నుంచి ఒక క్లయింట్ వచ్చారు డాక్టర్. సో, 2 బ్లౌజెస్ ఇచ్చారు స్టిచ్చింగ్‌కి. సో, సండే వచ్చారు. కానీ నేనేం చేస్తానంటే అట్‌లీస్ట్ నేను క్లయింట్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. కాబట్టి నాకు తెలీదు టీమ్ హ్యాండిల్ చేస్తారు. డిజైనింగ్ ఉంటేనే నేను మాట్లాడతా. సో, డిజైనింగ్ ఏం లేదు కదా! టీమ్ హ్యాండిల్ చేశారు. నెక్స్ట్ డే జస్ట్ నేను మాట్లాడాను. "మీకెలా తెలుసు సఖియా" అని ఐ ఆస్క్డ్ హర్. అంటే నేను ఒక పెళ్ళికెళ్ళానండి. అక్కడ నాకు ఒకరు సజెస్ట్ చేశారు. సఖియాలో ఫిట్టింగ్ గాని ఎవ్రీథింగ్ మీకు ఏ ప్యాటర్న్ సెట్ అవుతదని కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. మీరు ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళినా కూడా. ఈవెన్ మీరు ఓల్డ్ శారీస్ తీసుకెళ్ళినా రీక్రియేషన్ కూడా చేస్తారు అని చెప్పారంట. సో, అప్పటినుంచి తను వెళ్ళాలి అనుకుందంట. తర్వాత తన హాస్పిటల్‌లో ఎవరో చెప్పారంట మళ్ళీ. సో, అని వచ్చినారంట. వచ్చారు 2 బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నారు ట్రయల్‌కి. ఆసమ్. మళ్ళీ 10 బ్లౌజెస్ ఇచ్చేసి ఎళ్లారు. సో, అప్పుడు తను ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, నేను అంత దూరం నుంచి 3 అవర్స్ జర్నీ చేసి రావడానికి ఏంటంటే, నేను కాంప్రమైజ్ అవ్వట్లేదు ఓకే. ఫిట్టింగ్‌కి.
నాకు ఈ ప్రైస్ దీనికంటే తక్కువ ప్రైస్ కూడా దగ్గరలో వస్తుంది, కానీ క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ అనేది మీ దగ్గర చాలా బాగుంటుంది. ఓకే. అండ్ మౌత్ టాక్ నాకు అక్కడ హ్యాపీనెస్ అనిపిస్తుంది, మౌత్ టాక్. మౌత్. సెకండ్ ఎక్కడ అంటే నేను రీసెంట్గా మా కజిన్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. నేను తింటున్నాను, వెనకల నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పిలిచారు, ఎక్స్క్యూజ్ మీ అన్నారు. యా చెప్పండి అన్న. మీరు సఖ్య కావ్యారెడ్డియేనా అన్నారు. అవును అన్న. నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చేసి మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి అండ్ ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ లాగా అనిపిస్తాయి అండ్ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగుంటాయి నాకు. అయిపోయింది, అది చాలా తృప్తి. ఇదే రన్ చేస్తుంది ఇంకా మిమ్మల్ని. నైస్ టు మీట్ యూ అని చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. ఓకే, సూపర్. అసలు ఇట్లనే ఎప్పుడైనా వియర్డ్ కస్టమర్ నేను సార్, అంటే వియర్డ్ కస్టమర్ అంటే మీరు వర్క్ చేసినా కూడా లైక్ వాళ్ళకి నచ్చకపోవడం కానీ, లేకపోతే వాళ్ళ స్పెసిఫికేషన్స్ వేరే ఉండడం కానీ, అవుట్ ఆఫ్ ది బాక్స్. అట్లా ఏమి ఉండదు. అంటే వీడ్ కస్టమర్స్ అంటే ఒక్కొక్క పీపుల్కి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, కానీ అలానే మనం మాట్లాడాలి. కొంతమందికి యాటిట్యూడ్ ఉంటుంది, కానీ అది యాటిట్యూడ్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఐ ఫీల్. ఇప్పుడు నాకు యాటిట్యూడ్ ఉంటుంది, ఐ ఫీల్ దట్ ఈస్ ఈక్వల్స్ టు సెల్ఫ్ రెస్పెక్ట్. యాటిట్యూడ్ ఈజ్ నాట్ ఎ ఈగో, యాటిట్యూడ్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే. సో నేను ఇట్లా అంటే నేను మంచిగా చెప్తా, క్లయింట్కి మంచిగా చెప్తాను. ఒకవేళ వాళ్ళు మీరు చెప్పినట్లే స్పెసిఫికేషన్స్ వేరు ఉన్నాయి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ నాట్ వర్కబుల్ 100% నేను హార్ట్ పెట్టి చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కబుల్ నేను ఆర్డరే తీసుకోను, వర్కబుల్ అవ్వదండి అని చెప్పేస్తా సింపుల్గా. ఓకే. సో బ్యాలెన్స్ చేస్తున్నారు ఇంకా. అంతే, తప్పదు. ఏ బిజినెస్ వాళ్ళకైనా బ్యాలెన్స్ నేర్చుకున్నా కదా. ఓకే, లెర్నింగ్ ప్రాసెస్లో. ఫైనల్గా అంటే మీరు అప్కమింగ్ ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి, అంటే బిజినెస్ కానీ లేదంటే క్లాతింగ్ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? ఫస్ట్ వచ్చేసేసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. క్లాతింగ్ బిజినెస్ అసలే స్టార్ట్ చేయకూడదు. రీసెంట్గా చాలామంది నన్ను అడిగారు, శారీస్ ఆన్లైన్లో సేల్ చేయాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది క్లాతింగ్ బిజినెస్ అని. సేల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. దెర్ ఈజ్ నో సేల్. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే, ఇంత ఉంటే ఇంత డబ్బా చెప్పుకుంటున్నారు, రైట్? సో నేను చాలా చూసా, ఫేక్ కూడా చూసాం. చూపిస్తున్నప్పుడు శారీ ఒకలా ఉంటుంది, డెలివరీ ఇచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. నాట్ ఓన్లీ శారీ, చాలా ప్రోడక్ట్స్ ఉంటున్నాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ బ్రాండ్ని బట్టి ఉంటాయి. నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ మీ దగ్గర డబ్బు ఉందని ఏది పడితే అది స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ మీరు రీసెర్చ్ చేసుకోండి, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏంటి, అసలు మీరు ఏ బిజినెస్ మీరు క్లాతింగ్ చేయాలనుకుంటున్నారా, రెస్టారెంట్ చేయాలనుకున్నారా, ఒక 20 బ్రాండ్లు తిరగండి, క్లాతింగ్లో అబ్జర్వేషన్ చేయండి, ఎలా వెళ్తున్నాయి, ఏ ఫ్యాబ్రిక్స్ వెళ్తున్నాయి, ఏ చీరలు పోతున్నాయి, ఏ కస్టమర్స్ ఎలా కొంటున్నారు, ఏరియా టార్గెట్ చేయాలి, ఏరియాలో కూడా మీరు ప్రైసింగ్ టార్గెట్ చేయాలి. సో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ బిజినెస్ ప్లాన్, తర్వాత మీ కాంపిటీషన్స్ ఎవరున్నారు, ఫస్ట్ మీ చుట్టూ ఉండే ఏరియా, మీరు ఎక్కడ ఏరియాలో పెడుతున్నారో ఆ చుట్టూ ఉండే మీ కాంపిటేటర్స్ ఎవరున్నారు, 3 to 5 కాంపిటేటర్స్ వెతికి మీ గోల్ అక్కడికి రీచ్ అవ్వాలి ఫస్ట్. దాని తర్వాత మీరు సిటీ వైజ్ చూసుకోవాలి, దాని తర్వాత ఇండియా లెవెల్ స్టేట్ వైజ్ చూసుకోవాలి, దాని తర్వాత ఇండియా వైజ్ చూసుకోవాలి. పోనీ ఇండియా వైజ్ చూసుకుంటాను, పోనీ వరల్డ్ వైజ్ చూసుకున్నాను అంటే అవ్వదు. ఓకే. సో ఒక్కొక్క స్టెప్ నిదానంగా వేయాలి. సో ఇంకొకరిని చూసి మనం కూడా అలా చేసుకుందాం, సేల్ అయిపోతాయి. అవేవో ఈ మధ్య ఒకటి వచ్చింది, వీవింగ్ మిస్టేక్ శారీస్ అని. నాకు అర్థమే కావట్లా, ఆ ఒక్క వర్డ్ పట్టుకొని ఒక్కరు స్ట్రాటజీ ప్లే చేశారని ప్రతి ఒక్కరు వీవింగ్ మిస్టేక్ శారీస్, వీవింగ్ మిస్టేక్. ఎక్కడ మిస్టేక్ పోయింది చీరలు నాకు చెప్పండి, ఎక్కడ మిస్టేక్ పోయింది, వీవింగ్ మిస్టేక్. ఊరికే అలా అమ్మేస్తున్నారు, దట్స్ కాల్ స్ట్రాటజీ, అంతేగాని. ఇప్పుడు లైక్ మీరు అన్నట్టే వీవింగ్ మిస్టేక్ శారీ అని కూడా ఆఫర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు. మీరు 5,000 షాపింగ్ చేసి 1500 వర్త్ శారీ ఫ్రీ. సో అది ఎంతవరకు జెన్యూన్ ఉండొచ్చు? సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి ఓన్లీ బిజినెస్ మెన్ కానీ ఉమెన్ కానీ వాట్ ఎవర్ ద పీపుల్ విల్ గో, రైట్? కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, మీరున్నారు, మీ పెళ్ళి అవుతుంది, మీరు ఏ సూరత్కో గుజరాత్కో వెళ్ళిపోండి, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళిపోండి, కొనుక్కోండి, సింగిల్ పీస్ కూడా ఇస్తున్నారు. సో ఇలా వీధికి జ్యువెలరీ షాప్స్ ఒక 10 వచ్చాయి, 10 రెస్టారెంట్స్ అట్లే ఉన్నాయి, అండ్ క్లాతింగ్ బిజినెసెస్ అట్లే ఉన్నాయి, చీరల షాపులు అట్లే ఉన్నాయి మీరు అన్నట్లు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే క్వాలిటీగా ఇస్తారో, ఇప్పుడు 5,000 శారీ ఉందండి, ఆ 5,000 శారీని క్వాలిటీగా ఇస్తారో అది నిజంగానే క్వాలిటీగానే ఉంటుంది మంచిగా. సో కొంతమంది ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే, నేను ఒక పెద్ద బ్రాండ్ ఉంది హైదరాబాద్లో అని చెప్తా, ఒక పెద్ద బ్రాండ్ ఉంది ఎగ్జాంపుల్,
సో నేను ఆ షాప్కి వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు. సో వాళ్ళు నాకు ఈ శారీ మీద నచ్చింది, కానీ ఈ బార్డర్కి నాకు ఇది వద్దు, వేరే బార్డర్ కావాలి, ప్రైస్ వచ్చేసి 7,500 రూపీస్ ఉంది. సో ఓకే. నేను మేనేజర్తో మాట్లాడేసి నాకు ఈ శారీ మీరు నేయిస్తే 10,000 అయినా సరే ఐ విల్ పే ఫర్ యూ అన్న. మేడం దీంట్లో కాపీస్ ఉన్నాయి అన్నారు. ఏం కాపీస్ ఉన్నాయంటే 1,500 సేమ్ శారీ, 2,000 సేమ్ శారీ, 4,000 సేమ్ శారీ ఉంది. డిఫరెన్సెసే తెలియట్లేదు. ఎలా తెలుస్తుంది? సో చాలామంది ఆఫర్స్ ఉన్నాయి అని వెళ్ళిపోతూ ఉంటారు కదా, అన్నీ ఫేక్ ఫ్యాబ్రిక్సే ఫేక్ ఫ్యాబ్రిక్స్. మ్యాక్సిమం. ఎక్కడ అండి నాకు అర్థం కాదు, 150 రూపీస్కి సిల్క్ చీరలు అంటారు, రైట్? మీరు పేరెంట్స్తో కూడా వినుండొచ్చు, మీ మదర్ కానీ అవును. 150 రూపీస్కి సిల్క్ చీరలు వస్తున్నాయి, వెళ్ళి కొనుక్కుంటా అంటారు. ఎక్కడ సిల్క్ చీర? సిల్క్ కాస్ట్ ఎంతో తెలుసు అసలు? దోస్ ఆర్ ద జార్జెట్, లేకపోతే దాంట్లో మిక్స్డ్ ఉంటుంది జస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి. అంతే. సిల్క్ చీరలు అంటే సిల్క్ కాస్ట్ అసలు, సిల్క్ అంటేనే పట్టు కాస్ట్ ఎంతో తెలుసా స్టార్టింగే? తెలియదు. సో జస్ట్ సిల్క్ చీరలు పేరు పెట్టేస్తున్నారు, జనాలు అలా నమ్మేసి కొనేస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాంపిటీషన్, నేషనల్ కాంపిటీషన్ ఉంటే ఏం కాదు, కానీ ఫేక్ ఎక్కువ అయిపోయి మంచిగా ఉన్న ప్రోడక్ట్స్ ఇంకా పడిపోతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? సేమ్ నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక బొటిక్ కానీ డిజైనర్స్ వాట్ ఎవర్ ఈవెంట్ ఇట్. సో నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు మీరు మా స్టూడియోకి వచ్చారు, ఒక కుర్తా కావాలి అన్నారు, రా సిల్క్ కుర్తా. నేను ఏం చేస్తానంటే, ఇదండి, ఇది పర్ మీటర్ 250 రూపీస్. దిస్ ఈజ్ నాట్ ఏ ప్యూర్ రా సిల్క్, దిస్ ఈజ్ అ ప్యూర్ రా సిల్క్. పర్ మీటర్ 10,000 వరకు కూడా ఉంది రా సిల్క్. సో ఇది 450, ఇది 650, ఇది 1150. మీరు రా సిల్క్ మీకు ఎన్ని మీటర్స్ పడుతుంది ప్లస్ స్టిచ్చింగ్ ప్రైస్, అంతే. నేను క్లియర్గా చెప్తా క్లయింట్కి. కానీ మీరు అదే వేరే ఏ స్టూడియోలోకి వెళ్ళి ఈరోజే మీరు వెళ్ళి అడగండి, నాకు ఒక రా సిల్క్ కుర్తా కావాలి, ఎంత ఛార్జ్ చేస్తారని అడగండి. మినిమం 6,000 to 7,000 ఛార్జ్ చేస్తారు. మీకు క్వాలిటీ ఇస్తారా? చెక్ చేయరు. మీకు ఎలా తెలుస్తుంది అది ఒరిజినల్ ఫ్యాబ్రికా ఫేక్ ఫ్యాబ్రిక్ అనేది? కానీ సఖ్యాలో మేము చూపిస్తాం ఓకే. మీకు ఆ డిఫరెన్సెస్ అనేది ప్రతి ఫ్యాబ్రిక్లో చూపిస్తాం. సో దానివల్ల మాకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు పర్ మీటర్ 100 రూపీస్ రా సిల్క్ కూడా ఉంటుంది, ఓకే. పాలిస్టర్ మిక్స్ ఉంటుంది. దాన్ని యూస్ చేసుకొని మీకు స్టిచ్చింగ్ ప్రైస్ ఒక 1,500 వేసారనుకోండి, పర్ మీటర్ 100 రూపీస్ కదా, మీకు 3,500లో వచ్చేస్తుంది కుర్తా. ఇప్పుడు క్లయింట్ వచ్చి మా దగ్గరికి, అదేంటి మీరు 6,000 చెప్తున్నారు, నాకు ఆ లేబుల్లో ఆ బొటిక్లో 3,500 చెప్పారు కదా, సేమ్ క్వాలిటీయే కదా అంటారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? బిజినెస్ గురించి కావచ్చు, కావ్య ఫౌండేషన్ గురించి కావచ్చు. కావేరెడ్డి ఫౌండేషన్ గురించి అయితే అసలు ఏమీ లేదు. ఓకే. జస్ట్ నేను ఏమైనా సంపాదిస్తే ఆ సంపాదనలో కొంచెం అమౌంట్ తీసి నా వంతు నాకు అప్పుడు నచ్చినంత సహాయం, నాకు ఎలా సహాయం చేయాలనిపిస్తే అలా సహాయం చేస్తాను. భోజనం పెట్టాలంటే భోజనం పెడతాను, ఎవరైనా దత్తకు తీసుకుంటే దత్తకు తీసుకుంటాను, వాట్ ఎవర్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. ఓకే. సో ఇంకా సఖ్య గురించి అంటే ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ డ్రీమ్ అనమాట. దానికోసం ఒక్కొక్కటి స్టెప్ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫ్రాంచైజీస్ కోసం చూస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ 2 స్టోర్స్ ఓన్గానే పెట్టేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఓన్గా పెట్టాలనుకోవట్లేదు, అంటే నాకు మేనేజ్మెంట్కి ప్రాబ్లం అవుతుంది. ఓకే. నేను ఒక్కదాన్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా, సో అందుకే ఫ్రాంచైజీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఓకే. మీరు ఫ్రాంచైజ్ ఇస్తారు? ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ మేడం.